ప్రార్థన చేస్తున్న సమయంలో విపరీతమైనటువంటి ఒక కాంతి, విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం, నేను తెలియని భాషలలో మాట్లాడటం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవరణ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను. పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు, పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నా హృదయం పులకించిపోయింది, నా శరీరం పులకించిపోయింది. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను. ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలా మంది నెత్తిన టోపీ పెట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చి నిలబడుకుని ఉంటే ఆయన కౌగిలిలోనికి ఎంతో కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడి ఆయన నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు. ఆయన అన్నాడు, నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి. మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ, ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలా మంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు. అదే సంఘటన నాకు జరిగింది. 2000 సంవత్సరంలో ఆ భక్త సింగ్ గారు చనిపోయారు. ఆయనను తీసుకుని వెళ్తున్నారు. కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు. ఆ ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు. ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను. దేవా, ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకు వచ్చి మరి పరిచర్య చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను వెళ్ళాను, మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు. ఒకానొక రోజు రాత్రి రెండు చొక్కాలు 2 ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను. నాకు భాష రాదు, ఒక్కరు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, ఎక్కడుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్, పరిశుద్ధాత్ముడు నీలో నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్ గా మారవు. నువ్వు గుర్తుంచుకోండి ఈ విషయం. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు. ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. నీ సంఘం పక్కన ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు, గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి ముందుకొస్తారు.